వచ్చినాలే ఎండుకొండలో పరమాత్మ అత్తగా ఇతను బుద్ధిమాట ఎప్పుడంటే 12 గిన్నెలో ఉండే బాలపడదాం అత్తగా అక్కడ కళ్ళ చూచారమ్మా ఏమిటమ్మ బామ్మ 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 వచ్చినా పక్క పాడతమ్మా ఈ సినపల్లె ఇటు బాగానే ఉంటుంది నమ్మడలు వీళ్ళు నమ్మడలు ఎర్రగొల్లరా పాడతమ్మా ఎర్రగొల్లలో సరే పాడతమ్మా నువ్వు పంచండగాల్లో ఉండేదానివి ఈ ఎండుకొండ వాటికి ఎందుకు వచ్చావు ఎండుకోడ ఎందుకు వచ్చినా ఎండుకూర కత్తరయ్యా పత్రుల మూడు ఎందుకు కత్తరయ్యా అరే బచ్చడానికో రకం ఉండాలి విధానం ఉండాలి ఇప్పుడు ఆకడాలు అయితే నేనే ఇంటికి వస్తా నేను ఉంటుందా ఇక 9 10 అక్కడ కోట వేస్తాడు ఇక కోట వేసినాక ఇంటి వెనక మన అందుకు ఆనకపోతే పానికి వెళ్ళాలి ఎందుకు వచ్చినామంటారా ఎందుకు వచ్చినామంటే ఎందుకోరగా నాదా ఉదయాలు ఒకవేళ పంచాయతీలో వండుకున్నాక ఉదయాల భూలోక నగర రచ్చగానికి అన్నీరా పుచ్చగానికి అన్నీరా అర్దేశ్ కన్నీరా పరదేశ్ కన్నీరా పాలివానికి అన్నీరా పగవానికి అన్నీరా పిల్లలు ఉన్నవానికి అన్నీరా ఒకవేళ గొడ్డు కన్నీరా గోల కన్నీరా కన్నీరా ఎవరు ఏర్పాటు చెయ్యవయ్యా ఏర్పడి ఉండనా ఎప్పుడు తోడప్పుడు పరమతం కటికట్టి ఇప్పుడు కానీ పెద్దటి అది చేత అని చూస్తే యుగలోకం జగలోకం మత్స్యలోకం మానవలోకం బుద్ధియాల భూలోకం అంటే శివనందుల కోట శివనందుల కోట వితర్పర భార్య ద్రౌపది దేవి తిరిగిలు త్రిలోకం నడిచి నల్లకి ఎందున ఏ దేవుడు వాళ్ళ భక్తి వాళ్ళ పూజ మెచ్చి కొడుకుల సొంతన పెట్టే సంతానం వేయలేదు ఇక్కడ దగ్గర గాంభీర తూర్పు పనవటరే వల్ల నా పేరు గాంభీర స్వామి గుళ్ళు ఉన్నాయి ఆ గులాల భార్య భర్తలు పూజ పట్టిన వాళ్ళ కన్నీరు సరేనయ్యా వాళ్ళ కనుక కొడుకులు లేరు బిడ్డలు లేరు అని పూజ చేసి వాళ్ళు గర్భవాసం సంతాన ఫలం ఉన్నదా లేదనయ్యా అరే ఇతర ఉంటది లేకపోతే లేదు ఇత్తనం ఉంటది లేకపోతే లేదా అని మనం పడుతుంది అన్నం ఉన్నాయి కూడా పిల్లలు ఏవైతుంది పిల్లలు కూడా అన్నం ఏవైతుంది మన రాంగకి చూసినాం కొండపురం కాడ కొండపురం కాడ గంగేరులో ఇద్దరు వెళ్ళాలి డజన్ కూరగాయలు పిల్లరంగ లేస్తే వాళ్ళ ఇక్కడ పండుగ అయితే చాలు టెన్షన్ చాలుగా ఇంత భయం ఇంత ఇళ్ళ పొడి తిరుగుతారు ఇక ఇక్కడ భూమి కూడా తిరుగుతారు అన్నం ఉన్న పిల్లలు అయితే పిల్లలు కానీ గంగ రోగాలు అంజ రోగాలు అరే అన్న ఉన్ననుకో హాయిగా సుఖంగా ఉంటుంది అన్నవరాని కాడ పిల్లలు ఇచ్చినాం అనుకో అయ్యో భగవంతా మేము బతుకునేంత కష్టం అంటే మా పిల్లల ఏదో పొద్దుట మాపలే మాకుండా పొద్దులేదా అని మూలక నగరం మీద మన్ను దుమ్ము ఇసిరి పోతే ఎండి కొండలో పూల సరే వాళ్ళు భూలోక నగరం ఎప్పుడు రావాలి వాళ్ళు ఎప్పుడు పోయాలి అదే మూత నువ్వు నాయన మనువశాలకు పసానుకున్నాను మందు వస్తే పులవశం అవుతుంది అది ఎక్కడ ఉంటుంది సరేనయ్యా ఆ తల్లిగారి పోవాత పూనొక గడియ రానొక గడియ ముక్క 3 గడియలలో పోయి కనుక ఆ తల్లికి సంతాన ఫలం ఇచ్చిరా ఎందుకోరే కానీ ఇవరికి నమ్మరాదు ఇవరికే 3 గుడ్లు అరే అడ్డొక్క కన్ను ఇటో కన్ను అటో కన్ను ఇటో కన్నది కాబట్టి నటాను మాత్రం నొట్ట చెప్పే కన్నా కానీ 3 గుడ్లు అంటానా నువ్వు కంటవాడలు అసలు పోయి సోమవారం వస్తే చాలుగా దుకాణంలో పోతే ఒక షాంపూ దొరికేది